వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. విచ్చేసిన మీడియా మిత్రులకి తమ్ముళ్ళందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ చాలా ఆనందంగా ఉందండి. ఇప్పటిదాకా విభజించు పాలించు అనే క్రమంలో అందరినీ విడగొడతా పడగొడతా ప్రభుత్వాన్ని నడుపుతా మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు. అదే క్రమంలో కులాలుగా మతాలుగా కూడా విభజించి ఏదో వెర్రి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మన రాధా అన్నగారు, ఉగిరాల సీతారామయ్య అన్నగారు, రాజేష్ అన్నగారు, భరత్ రెడ్డి అన్నగారు ఇంతమంది వచ్చి ఒక చెల్లికి వెనకాల అన్నలుంటే ఎలా ఉంటుందో నిరూపించి చూపిస్తూ ఉన్నారు. రాజేష్ అన్నగారు, సీతారామయ్య అన్నగారు చెప్పారు, ఈరోజు కుటుంబ సభ్యులే వారికి సహకరించని పరిస్థితి ఉంది. సొంత కుటుంబంలో ఉన్న 2 ఓట్లు తెప్పించుకునే అర్హత లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు నాకు ప్రాంతం కాదు, మతం కాదు, కులం కాదు, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఎంతమంది కుటుంబం ఏర్పడింది, ఎంతో ఆనందపడిపోయాను. నేను చాలా రుణపడి ఉంటానన్న మీ అందరికీ. నేను అంటే ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నమ్మి వ్యక్తిత్వంతో ముందుకెళ్తే రాష్ట్రం ఎంత బాగుంటుంది అనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంటే వారికి ఎంత మద్దతు వస్తుంది, వారు ఎంత హక్కును చేర్చుకుంటారు అనడానికి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవియే ప్రత్యక్ష సాక్ష్యంగా మీరందరూ భావించాలి. రేపు నా గెలుపు ఖచ్చితంగా ఒక మంచి పక్కన, ఒక నిజాయితీ పక్కన నుంచుంటే ఎలా ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరికి కనపడుతుంది. కాబట్టి ఈరోజు ఘన విజయం వైపు అడుగులేస్తున్నానని ఎంతో సంతోషంగా ఉంది. ఇక రానున్నది 3 రోజులే. ఎన్నో రకాలైన ఇబ్బందులకి గురి చేస్తున్నారు, దాడులకి పాల్పడుతున్నారు, అక్రమంగా ఎన్నో రకాలైన నిందలు వేస్తున్నారు, అక్రమ అరెస్టులని లేదంటే కేసులని ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క పప్పులు ఉడకవు అని వారికి ఇప్పటికే అర్థమైంది. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు నుంచొని కళ్ళెంపట నీళ్లు పెట్టే పరిస్థితి కూడా వచ్చేసారు ఓటమి భయంతో. అలాగే నిన్న పోస్టల్ బ్యాలెట్స్ దగ్గర చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో వైకాపా నాయకులందరూ పాపం ఎంప్లాయీస్ కాళ్ళ మీద పడి మరి మాకు ఓటేయండి అని అడుక్కు తినే పరిస్థితికి కూడా దిగజారిపోయి ఉన్నారు ఈరోజు. కాబట్టి గెలుపు మనదే, నీతి నిజాయితీ వైపు గెలుపు ఖచ్చితంగా ఉంటుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే నా వెనకాల నుంచున్న ఇంతమంది అన్నలు. కాబట్టి నన్ను మీరు అందరూ ఆశీర్వదించండి. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోకి ధైర్యమో మరి పాపం అది ఎలాంటి ఆలోచనో తెలియదు, ఒక అవినీతి పరురాలు, అక్రమ పరురాలు కాలు మోపింది. ఆవిడ్ని సగౌరవంగా వారి ఇంటికి పంపించాలి. మనందరం రేపు మే 13న సైకిల్ గుర్తుకి అందరూ ఓటు వేసి గెలిపించాలి. ఆ రోజు పోలింగ్ బూత్ లో మన జన సైనికులందరూ కూడా రొమ్ము విరుచుకొని నుంచోవాలి. ఒకటే గుర్తు పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారి నీడతో పవన్ కళ్యాణ్ అన్న అండా దండలతో ఈరోజు నేను ముందుకు వస్తూ ఉన్నాను. మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను.